జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకున్న సెన్సబుల్ డైరెక్టర్స్ లలో ఒకడనే పేరును అతి తక్కువ టైంలో తెచ్చుకున్న డైరెక్టర్ ఈయన. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వేదం సినిమాతో మేకర్స్ అండ్ హీరోస్ అందరూ తన జపం చేసేలా చేసుకున్నారు. అలా డైరెక్టర్ గా తన జర్నీని ఓ రేంజ్ లో కంటిన్యూ చేస్తూనే బాలీవుడ్ వరకు రీచ్ అయిన ఈ డైరెక్టర్ ఎందుకో మునుపటి మ్యాజిక్ చేయలేకపోతున్నారు. సినిమాల నుంచి మధ్యలోనే తప్పుకోవడమో లేక తన సినిమా రిలీజ్ చేయలేక వెయిటింగ్ లో పెట్టడమో చేస్తున్నారు. ఫలితంగా తన ఫ్యాన్స్ నుంచే ఎలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఎలా అయిపోయాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఒకప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే పక్కా ప్లానింగ్ ఉండేది. ఈ టైం కు రిలీజ్ చేస్తానంటే రిలీజ్ చేసేవాడు అంతే. అందులో ఒక్క రోజు కూడా ఆలస్యం ఉండేది కాదు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాను 80 రోజుల్లో, ఎన్టీఆర్ బయోపిక్ 2 భాగాలను 79 రోజుల్లోనే పూర్తి చేసిన ఘనత క్రిష్ సొంతం. చాలా వేగంగా సినిమాలు తెరకెక్కిస్తారనే పేరు క్రిష్ కు ఇండస్ట్రీలో ఉంది. అంతెందుకు, హరిహర వీరమల్లు మొదలెట్టిన తర్వాత కరోనా పీక్స్ లో ఉన్న సమయంలోనూ తక్కువ మంది టీంతో కొండపొలం సినిమాను 45 రోజుల్లోనే పూర్తి చేశారు క్రిష్. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న క్రిష్ ఈ మధ్య ఒక్క సినిమా కూడా టైం కు పూర్తి చేయట్లేదు. ఏ ముహూర్తంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ ఒప్పుకున్నారో తెలియదు కానీ అప్పటి నుంచే ఆయన సినిమాలు టైం కు రావట్లేదు. హరిహర వీరమల్లు సినిమా కోసం 2 ఏళ్లకు పైగానే కష్టపడ్డారు ఈ దర్శకుడు. ఆలస్యం అవుతుండడంతో క్రిష్ తప్పుకున్నారు. హరిహర వీరమల్లు నుంచి బయటకు వచ్చేసి అనుష్క శెట్టి ఘాటీ సినిమాతో బిజీ అయిపోయారు క్రిష్. ఈ సినిమా షూటింగ్ అయిపోయినా కూడా ఇప్పటికీ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. ఏప్రిల్ 18న విడుదలన్నారు గానీ ఆ డేట్ ఎప్పుడో వెళ్లిపోయింది. ఇప్పటికీ సైలెంట్ గానే ఉన్నారు మేకర్స్. మొత్తానికి వీరమల్లు వదిలేసిన తర్వాత కూడా క్రిష్ కు ఆలస్యం అయితే తప్పట్లేదు.